క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఈ దినపు వాక్య ధ్యానము పరలోకములో నిత్య ఆనందము. పరలోకములో నిత్య ఆనందము. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనమును మనము చదివినట్లయితే ఈ ప్రకారంగా ఉన్నది. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునట్లు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. ప్రియులారా, ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు చెప్పిన మాటలు. శిష్యులలో ఉన్న దుఃఖమునకు ప్రత్యేకమైనటువంటి కారణము, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించినాడు. అయితే ఆయన మృతులలో నుండి లేచి ఇంకా వారి మధ్యలో పునరుత్థానుడై ఉండలేదు. సజీవునిగా వారి మధ్య తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారి దుఃఖము సంతోషంగా మార్చబడినది. Dear brethren, today we are going to meditate upon John 16:20. The topic of today's meditation is heavenly eternal joy. The Bible says in John 16:20, your sorrow shall be turned into joy. Your sorrow shall be turned into joy. These words were spoken by Lord Jesus Christ to the disciples. The sorrow of the disciples was the death and absence of the Lord, and it was turned into joy when he rose from the dead and showed himself in their midst. ప్రియులారా, అయితే ఆయన మృతుల్లో నుండి సజీవునిగా వారి మధ్య తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారి దుఃఖము సంతోషముగా మార్చబడినది. అంతేకాకుండా పరిశుద్ధుల దేవుని పిల్లల యొక్క దుఃఖములన్నిటిని కూడా ఇదే విధంగా దేవుడు సంతోషముగా రూపాంతరము చెందినట్లు చేయగలడు. ఈ వాగ్దానము ప్రభు ఈ వచనం ద్వారా మనకు ఈ యొక్క ప్రామిస్ను, ఈ యొక్క వాగ్దానమును మనకు చేస్తున్నాడు. మన దుఃఖములన్నీ కూడా సంతోషముగా మారుతాయి అని. మనకు అధికమైన దుఃఖము కొండలుగా ఉన్నట్లయితే వాటిని ప్రభు శక్తి ద్వారా ఆనంద పర్వతములుగా మార్చేయగలడు. దుఃఖం ఎంత చేదుగా ఉంటుందో అంత మధురమైన సంతోషముగా దేవుడు మార్చగలడు. Dear brethren, all the sorrows of his saints and believers shall be transmuted ever the worst of them, which look as if they were forever remain fountain of bitterness. Then the more the sorrow, the more joy. If we have loads of sorrow, then the Lord's power will turn them into tons of joy. Then the bitter the trouble, the sweeter the pleasure of joy and happiness. And the other important example is the swinging of the pendulum to the left. And when a pendulum moves, it goes at a speed to the left side, and at the same time it comes to the right side. గోడ గడియారాలలో ఉండు పెండులం లేదా లోలకమును మనము చూచినట్లయితే అది ఎంత స్పీడుగా ఎడమ వైపుకు నెట్టబడుతుందో అదే శక్తితో, అదే స్పీడుతో కుడివైపుకు కూడా నెట్టబడుతుంది. The remembrance of the grief shall heighten the fragrance of the delight. We shall set one in contrast with the other. దుఃఖం గురించిన జ్ఞాపకములు సంతోష పరిమళాలను అధికం చేస్తుంది. ఇంకా దుఃఖము, సంతోషము అనునవి విడిపోవు. ఒకదానితో ఒకటి ఒక అనుబంధం లేదా సంబంధాన్ని కలిగి ఉంటుంది. The brilliance of the diamond shall be more when it is on the black paper. ప్రియులారా, వజ్రములోని కాంతి దగదగ మెరుస్తూ కనబడడానికి కారణము దాని క్రింద ఉన్న నల్లని కాగితమని మనం గ్రహించవలెను. Then we shall address our heart. Come my heart, cheer up. In a little while I shall be as glad as I am now gloomy. Jesus says that my sorrow shall be turned into heavenly joy.
మనం ప్రాణంతో మన హృదయంతో ఇలాగని చెప్పుదాం, నా హృదయమా నీకొక శుభవార్త. కొంచెం సమయం గడిచిన తర్వాత ఇప్పుడు ఎంత నీరసముగా దుఃఖంలో ఉంటున్నావో అంతే సంతోషముగా నీవు మారిపోతావు. And I do not see how it is to be, but I believe it. I begin it to say, by way of anticipation, this depression of spirit is not for long. ఈ పరలోకపు నిత్య ఆనందం ద్వారా ఈ లోకపు దుఃఖము సంతోషంగా మార్చబడుతుందని మనము విశ్వసించాలి. Dear brethren, I shall soon be among the happy ones who praise and worship the Lord day and night and in heaven, and there I shall sing the songs of mercy which delivered me out of great trials and tribulations. ప్రియులారా, ఈ విశ్వాసంతో మనం ఎదురు చూస్తూ ఇప్పుడే మనం స్తుతి ఆరాధన పాటలు మొదలు పెట్టుదాం. పరలోక రాజ్యములో ఆనందించు వారితో దేవదూతలతో మనం కలిసి దివారాత్రులు ఎడతెగక యుగ యుగములు మన ప్రభువును స్తుతించుతాం. మన శ్రమల నుండి దుఃఖము నుండి విడిపించిన దేవుని కృపను గుర్చి రక్షణ సునాద గీతములు పాడి ఆరాధించి దేవుని స్తుతించి ఆరాధించుదుము గాక. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ఆమెన్ అండ్ ఆమెన్.